హాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాము. ఈరోజు మనం చెప్పుకోబోయేది ఇండియన్ నేవీ అనేది ఏ విధంగా అప్లై చేసుకోవాలి. ఇందులో చాలా ట్రేడ్ మెట్స్, అదేవిధంగా పోస్ట్ కంట్రోల్, కుక్ సంబంధించిన చాలా పోస్టులు అయితే పడ్డాయి కదా, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వీడియోని నేను ఎక్స్ప్లెయిన్ చేయబడుతున్నాను. ఇంతవరకు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని కొత్త నోటిఫికేషన్లు అనేవి ఏ వస్తాయి మన ఛానల్లో పెడతాం, మీకు ముందుగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, మీరు ముందుగా అప్లై చేసుకోగలిగే ఉంటుంది. న్యూ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చుకోవాలి. మనం డైలీ యూజ్ చేసే ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, దాన్ని అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అదేవిధంగా ఫోన్ నెంబర్ కూడా మనకి యూజ్ఫుల్గా ఉండే ఫోన్ నెంబర్ అనేది ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత క్యాప్సులు కొట్టగానే, రిజిస్టర్ కొట్టగానే మన ఇప్పుడు ఇచ్చిన ఈమెయిల్ ఐడి ఉంది కదా, ఆ ఈమెయిల్ ఐడికి ఒక డైరెక్ట్గా ఒక లింక్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుందండి. ఆ లింక్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి. ఓకేనా? యాక్టివేట్ చేసుకునే విధానం కూడా ఏదంటే, మనకు మెయిల్ రాగానే క్లిక్ చేసిన ఆప్షన్ ఉంటుంది. మనం క్లిక్ చేయగానే అక్కడ మనకు క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ కొట్టిన వెంటనే మనకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ సబ్మిట్ చేసి కింద కన్ఫర్మ్ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మళ్ళీ అప్పుడు మన లింక్ అనేది యాక్టివేషన్ అవుతుంది. మన లాగిన్ అనేది యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది. ఇప్పుడు ఇచ్చుకుంది యూజర్ ఐడి అనేది ఈమెయిల్ ఐడి ఉంటుంది, పాస్వర్డ్ అనేది అక్కడ ఇచ్చింది ఉంటుంది. ఈ రెండుతో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, గ్రూప్ సి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. ట్రేడ్ మ్యాట్, ఫైర్ మ్యాన్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అదేవిధంగా పేస్ట్ కంట్రోల్ వర్కర్, అదేవిధంగా కుక్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ 10th క్లాసు అండ్ ప్లస్ 10th క్లాస్ ప్లస్ ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లొమా వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఏజ్ అయితే మనకి కంట్రోల్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే చూపిస్తుంది. చేసిన తర్వాత సబ్మిట్ కూడా సేవ్ కొడితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నుంచి అండి మనం నేమ్ అనేది మన 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇచ్చుకుంటాము. అదేవిధంగా ఆధార్ నెంబర్ అయితే మస్ట్గా ఇవ్వాలి, ఎందుకంటే ఐడి ప్రూఫ్గా మనకి పరిగణిస్తారు కాబట్టి ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి, కన్ఫర్మ్ ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఆ కింద ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ నేమ్ అనేది సర్టిఫికేట్లో, మన 10th క్లాస్ సర్టిఫికేట్లో స్పేస్ ఏ విధంగా ఉంటుందో, నేమ్ ఏ విధంగా టైప్ చేయబడి ఉంటుందో అదే విధంగా అయితే మనం ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నేమ్ ఇచ్చే ముందు సెలక్షన్ చేసుకోవాలి. మిస్టరా, మిస్సెసా అని ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్కార్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఈ విధంగా నేము, అదేవిధంగా కన్ఫర్మ్ నేము, మిడిల్ నేము, ఎండ్ నేము, లాస్ట్ నేమ్ ఉంటుంది కదా. ఒకే దగ్గర మనం మొత్తం ఇచ్చుకున్నా పర్లేదు, దీన్ని వేరే మనం డివైడ్ చేయవసరం లేదు. కానీ హరిప్రసాద్, హరికి ప్రసాద్కి మధ్య స్పేస్ ఉంటుంది నాకు 10th క్లాస్ సర్టిఫికేట్లో, కాబట్టి నేను ఇక్కడ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. లేకపోతే రేపొద్దున మీరు సెలెక్ట్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బంది అయితే ఉంటుంది, అది చూసుకోవాలి. అదేవిధంగా జనరల్, మేలా ఫీమేలా, ఏమైనా నేమ్ చేంజ్ అవకాశం ఉందా లేదు, అదేవిధంగా మ్యారీడా అన్మ్యారీడా, అదేవిధంగా ఫాదర్ నేమ్ అనేది మనకి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా మన 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఇచ్చుకోవాలి. మదర్ నేమ్ కూడా అదే విధంగా ఇచ్చుకోవాలి. అదేవిధంగా కన్ఫర్మ్ అంటే పైన ఇచ్చిన నేమ్ కన్ఫర్మ్గా కింద సూర్ అని చెప్పి అడుగుతాడు, దాన్ని కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏమన్నా సరే డిస్ప్లే మీద నా నెంబర్ ఉంటుంది, అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఉంటుంది. నన్ను కాల్ చేసి మీరు సంప్రదించవచ్చు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా మీరు అప్లై చేసుకోవడానికి వీలు కానట్లయితే నేనే కూడా దగ్గరుండి అప్లై చేస్తాను. మేము సర్వీస్ ఛార్జెస్ తీసుకొని మేము డైరెక్ట్గా అప్లై కూడా చేస్తాము మీకు అప్లికేషన్స్. మీరు రాని ఎడ్లా, మీరు జాబుల్లో ఉన్న ఎడ్లా ఎవరికైనా సరే ఈ విధంగా చూసుకోవాలి. అదేవిధంగా క్యాస్ట్, మన కేటగిరీ ఏ క్యాస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈడబ్ల్యూసీ పెట్టింది కాబట్టి ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్ అడిగారు నాకు. ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్ మనం 50 నుంచి 200 KB మధ్యలో ఉన్నట్టు ఒక PDF రూపంలో స్కాన్ చేసుకొని దానిలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే అది ఒరిజినల్ అవ్వచ్చు, జిరాక్స్ అవ్వచ్చు, నీట్గా విజిబుల్గా మనకి కనిపించేనట్లే ఉండేట్టు అప్లికేషన్ అయితే మనం అప్లోడ్ చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాము, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కూడా ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా మెయిన్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదా 10th క్లాస్ సర్టిఫికేట్, ఈ రెండింటిలో ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్గా 10th క్లాస్ సర్టిఫికేట్ ఇచ్చుకోవచ్చు డెఫినెట్గా, లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చుకోవచ్చు. అది కూడా 50 to 200 KB మధ్యలో అయితే ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లు మనం చూసుకోవాలి. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా ఓబీసీ అయినా ఒకటే. ఆ విధంగా సెంట్రల్ పరంగా ఓబీసీ వస్తుంది, స్టేట్ పరంగా క్యాస్ట్ వస్తుంది, ఏదైనా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 10th క్లాస్ కూడా నేను అప్లోడ్ చేశాను. 10th క్లాస్ అప్లోడ్ చేసిన తర్వాత ఫోటో సిగ్నేచర్ కూడా ఇక్కడ మనం అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు కూడా మీరు జేపీజీ మోడ్లో ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకొని అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. జేపీజీ మోడ్లో మీరు అప్లోడ్ చేసుకోవాలి. ఫోటోని రీసెంట్గా తీసే ఫోటో అయితే ఉంటుంది కదా, ఆ రీసెంట్ ఫోటోని మనం 50 KBలో మనం అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సిగ్నేచర్ను కూడా మనం అదేవిధంగా నీట్గా విజిబుల్గా కనిపించే విధంగా 300 రిజర్వేషన్ పెట్టుకొని 50 KB లోపు ఉన్నట్టుగా 20 KB లోపు ఉన్నట్టుగా మనం
సిగ్నేచర్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫోటో అయితే 50 KB, సిగ్నేచర్ అయితే మనం 20 KB లోపు ఉన్నట్టుగా మనం సెట్ చేసుకొని విధంగా అప్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత సేవ్ అని కొడితే నెక్స్ట్ ఆప్షన్కి అయితే వెళ్తుంది. మనకి ఇందులో టోటల్గా 10 ఆర్ 11 స్టెప్స్ ఉంటాయి. ప్రతి స్టెప్ను ఖచ్చితంగా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి నేషనాలిటీ, అదేవిధంగా హిందూయిజం, అదేవిధంగా మనకి 10th క్లాస్ సర్టిఫికేట్లో మోల్స్ ఉంటాయి. మనకి 10th క్లాస్ రాసేటప్పుడు ఆ 2 మోల్స్ మనకి ఐడెంటిఫై మోల్స్ అని అంటారు. అది మనం ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా చూజ్ ఆఫ్ ద కమ్యూనిటీ పోస్టింగ్, ఏ సౌత్ కావాలో నార్త్ కావాలో ఉంటుంది. మనకి ఏది కావాలంటే అది అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకైతే నార్త్ అని ఎక్కువ ఉన్నాయి, సౌత్ అని తక్కువ పోస్టులు అయితే ఉన్నాయి. అలా చేసిన తర్వాత వెబ్ క్యామ్ అంటే ఇక్కడ మనకి ఇప్పుడు అన్నిట్లో కూడా లైవ్ ఫోటో అనే ఆప్షన్ అయితే పెట్టారు. లైవ్లో మనకి ఉంచిన తర్వాత ఒక 4 ఫోటోలు అయితే మనం ఇక్కడ క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. 4 ఫోటోలు లైవ్లో మనం అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. లైవ్ ఫోటో ఇచ్చినప్పుడు చాలామంది స్మైల్ చేస్తారు, చూసుకోండి. అది కొద్దిగా స్మైల్ లేకుండా కొద్దిగా నీట్గా ఉండే విధంగా అప్లోడ్ చేసుకోండి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే నెక్స్ట్ ఆప్షన్కి అయితే వెళ్తాము. నెక్స్ట్ మనకి కమ్యూనికేషన్ అడ్రస్ అంటే కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే మన అడ్రస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతున్నారు. ఎక్కడైతే కమ్యూనికేషన్ అడ్రస్, అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్. కమ్యూనికేషన్ అంటే మిమ్మల్ని ఎక్కడ కలుసుకోవచ్చు, ఎక్కడికి కన్సల్ట్ చేయొచ్చు ఉంటుంది. మీకు ఎప్పుడు పర్మనెంట్ అడ్రస్ అంటే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకే ఆ అడ్రస్ ప్రూఫ్ మీ యూజ్ చేసేది ఉంటుంది కదా, దాని అనమాట. లేకపోతే 2 ఒకటే ఇచ్చుకోవచ్చు, మనకు పర్లేదు. ఈ విధంగా అడ్రస్ సెలెక్ట్ చేసుకుని సేవ్ నెక్స్ట్ కొట్టి నెక్స్ట్ ఆప్షన్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ హ్యావ్ ఎలిజిబుల్ ద క్వాలిఫికేషన్ ఫర్ ద సెలెక్ట్ పోస్ట్. ఈ పోస్ట్కి నువ్వు ఎలిజిబిలిటీ అయినా అని అడుగుతున్నారు. ఎస్, ఎలిజిబిలిటీని పెడతాము. అదేవిధంగా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్, నాలెడ్జ్ ఆఫ్ ద హిందీ నాలెడ్జ్, హిందీ అనేది మీకు హిందీ పైన మీకు నాలెడ్జ్ ఉందని అడుగుతున్నారు. ఓకే, ఎస్ అని పెడతాము. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు 10th క్లాస్ క్వాలిఫికేషన్, మన ఏ బోర్డు, అదేవిధంగా ఏ సంవత్సరం పాస్ అయ్యామో, ఎంత మార్కులు వచ్చాయి, ఎన్ని మార్కులకి, పర్సంటేజ్ ఎంత అని ఉంటుంది. ఇచ్చిన తర్వాత అక్కడ 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే ఆల్మోస్ట్ అయిపోయినట్టు ఉంటుంది, చివరికి వస్తుంది. ఇక్కడ మనం ఫైనల్ సబ్మిట్ కొట్టేటప్పుడు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనం అయితే సున్నంగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే ఇక్కడ పేమెంట్కి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతాము. పేమెంట్ అనేది వెరీ సింపుల్. యూపీఐ కోడ్ ఇస్తారు, అదేవిధంగా స్కానర్ ఇస్తారు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ ఉంటాయి. మనం ఏ మోడ్లో అయినా సరే మనం దీన్ని పే చేసుకోవచ్చు. అయితే ఒకటి అప్లికేషన్లో చేసేటప్పుడు ఎవరికైనా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాము. ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇచ్చి దాని యొక్క సొల్యూషన్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేకపోతే ఫోన్ చేసైనా మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా ఒక పోస్టే కాదు, మనం అందులో ఉన్న ప్రతి పోస్ట్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే, మనకి ఎలిజిబుల్ అయినట్లయితే ఒక పోస్ట్ కాదు 2, 3, 4, 5, 6, 7 పోస్టులు కానీ మనం అప్లై చేసుకోవచ్చు. కానీ ప్రతి పోస్ట్కి అప్లై చేసేటప్పుడు లాస్ట్లో ప్రతి పోస్ట్కి కూడా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి పోస్ట్కి వేరుగా ఎగ్జామ్స్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. అన్ని ఎగ్జామ్స్ ఒకేసారి ఎప్పుడు అవ్వవు, వీళ్ళది అయిపోయిన తర్వాత వాళ్ళది